ఈరోజే వైశాఖ పౌర్ణమి, కూర్మ జయంతి. ఎంతో పవిత్రమైన విశిష్టమైన రోజు. విష్ణువు యొక్క తాబేలు రూప అవతారం. హిందూ మత పురాణంలో శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో రెండవ అవతారం కూర్మావతారం. కూర్మం అనగా తాబేలు. అధర్మం 4 పాదాలపై ఉన్న ప్రతిసారి ఈ ప్రపంచాన్ని కాపాడేందుకు ఆ శ్రీహరి భూమిపై అవతారాలు ఎత్తుతూ ధర్మాన్ని రక్షిస్తాడు. మానవత్వం మంట కలిసిన సమయంలో దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఎత్తుతాడు. ఇందులో మొదటి అవతారం మత్స్యావతారం, అంటే చేప రూపంలో వచ్చి దుష్ట శిక్షణ చేస్తాడు. రెండవది కూర్మావతారం, మూడవది వరాహ అవతారం, నాలుగవది నరసింహ అవతారం, ఐదవది వామన అవతారం, ఆరవది పరశురామ అవతారం, ఏడవది రామ అవతారం, ఎనిమిదవ అవతారం కృష్ణ అవతారం, తొమ్మిదవ అవతారం బలరామ అవతారం, 10వది కల్కి అవతారం. దేవదానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మదించడానికి మందర పర్వతాన్ని కవ్వంగా నిర్ణయించి పాలసముద్రంలో వేస్తే అది కాస్త ఆ బరువుకి పాలసముద్రంలో మునిగిపోతుంటే విష్ణుమూర్తి కూర్మావతారంలో దాన్ని భరిస్తాడు. ఇది కృతయుగంలో సంభవించిన అవతారం. ఇక ఈరోజు ఈ పురాణ కథను వింటే చాలు, సకల శుభాలు కలుగుతాయి. ఆ విష్ణుమూర్తి అనుగ్రహం పరిపూర్ణంగా మనకు కలుగుతుంది. ఆ పురాణ కథ గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒకసారి దేవేంద్రుని ప్రవర్తనకి కోపగించిన దుర్వాస మహర్షి దేవతలు శక్తిహీనులవుతారని శపిస్తాడు. దానివల్ల దానవుల చేతిలో, అంటే రాక్షసుల చేతిలో దేవతలు పరాజయం పొందసాగారు. వారు శ్రీ మహావిష్ణువుతో మొరపెట్టుకోగా సకల ఔషధాలకు నిలయమైన పాలకళల్ని చిలికి అమృతాన్ని సాధించండి అని శ్రీ మహావిష్ణువు ఉపాయాన్ని ఉపదేశించాడు. దేవతలు ఆ మహాకార్యం కోసం తమ కంటే శక్తివంతులుగా ఉన్న రాక్షసులతో సంధి కుదుర్చుకున్నారు. మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకుని తాడుగా క్షీరసముద్ర మదనం మొదలయ్యింది. కాని మందరగిరి బరువుకి మునిగిపోసాగింది. కార్యం నిష్ఫలమయ్యే పరిస్థితి వచ్చింది. హిందూ సాంప్రదాయంలో ఎటువంటి కార్యం చేసినా ఆటంకాలు రాకుండా ఉండడానికి ముందుగా విఘ్నేశ్వరుని ప్రార్థిస్తాం. ఈ మదనం ప్రారంభించే ముందు దేవతలు, రాక్షసులు తొలి దైవమైన విఘ్నరాజైన వినాయకుణ్ణి ప్రార్థించడం మర్చిపోయి ఈ కార్యాన్ని ప్రారంభించారు. అందువల్ల వారి పనికి ఆటంకాలు ప్రారంభమై మెల్లమెల్లగా మందరగిరి పర్వతం అంచెలంచెలుగా సముద్రంలోకి కూరుకుపోయింది. అప్పుడు దేవతలు తమ తప్పును తెలుసుకుని వినాయకుణ్ణి ప్రార్థించారు. తరువాత కార్యసాధనకై స్థితికారకుడైన శ్రీహరిని ప్రార్థించారు. అప్పుడు వారిని ఆదుకోవడానికి శ్రీహరి ప్రత్యక్షమై తనలో నిగూఢమై ఉన్న శక్తిని బయటికి రప్పించి దానిని కూర్మంలా అవతరింపచేసి ఆ గిరిని తనపై మోపుపై ధరించు అని చెప్పాడు. దేవదేవుని అండతో సముద్ర మదన కార్యం కొనసాగింది. ముందుగా జగంను నాశనం చేయగల ఆలాహలం ఉద్భవించింది. దేవతల మొర విని కరుణించి పరమశివుడు ఆలాహలాన్ని భక్షించి తన కంఠంలోనే నిలిపాడు. అందుచేత ఆయనను గరళకంఠుడని, నీలకంఠుడని అంటారు. తరువాత మధువు, ఆపై అప్సరసలు, కల్పవృక్షం, కౌస్తుభం, కామధేనువు, ఐరావతం వచ్చాయి. శ్రీ జగన్మోహిని అయిన శ్రీ లక్ష్మీదేవి ఉద్భవించింది. సకల దేవతలు ఆమెను అర్చించి కీర్తించి కానుకలు సమర్పించుకున్నారు. ఆమె శ్రీ మహావిష్ణువును వరించింది. చివరకు ధన్వంతరి అమృత కలశాన్ని చేతపట్టుకుని బయటికి వచ్చాడు. దేవతలు వెళ్లిపోయిన తర్వాత కూర్మరూపానికి భృగు మహర్షి శాపం పెట్టాడు. శాపం కారణంగా మతిమరుపు కమ్మేసి గర్వంతో కళ్ళు మూసుకుపోతాయి. తన వల్లనే అమృతం లభించిందని, దేవాసురుల కన్నా తానే గొప్ప అని తన చేతులతో సముద్రాన్ని అల్లకల్లోలం చేసి సప్త సముద్రాలను తాగేసింది కూర్మం. సముద్రంలో ఉన్న జీవులన్నీ చనిపోయాయి. దాని బీభత్సం భరించలేక దేవతలు పరమశివుణ్ణి శరణు కోరారు. దానితో ఆ కూర్మాన్ని అణిచివేయడానికి తన పుత్రులు సమర్థులని స్కందుణ్ణి పంపాడు మహాశివుడు. అహంకారంతో
పెద్దగా నవ్వుతున్న కూర్మాని చూసిన సుబ్రహ్మణ్యుడు తన అమూల్య శక్తితో దాన్ని మూర్ఛపోయేలా చేశాడు. దాని బలమంతా దాని చిప్పలో ఉన్నదని గ్రహించి ఆ కూర్మాన్ని ఒడ్డుకు లాక్కొని వచ్చి వెల్లకిలా వేశాడు. తరువాత ఒక పెద్ద రౌకలి బండతో సహోదరులిద్దరూ దాన్ని చితకబాది చిప్పను వేరు చేశారు. నిజశక్తిని తెలుసుకున్న ఆ నారాయణ స్వరూపం తన కూర్మావతారం ముగించి వైకుంఠానికి చేరుకున్నాడు. ఎంతో విశేషమైన కూర్మావతార కథను వింటే చాలు, సకల పాపాలు నశిస్తాయి. జన్మ జన్మల పాపాలు తొలగి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. శ్రీ మహావిష్ణువు కూర్మావతారాన్ని ధరించి ఆ కొండను భరించిన విషయాన్ని, ఆ అవతారాన్ని పోతన తన భాగవతం అష్టమ స్కందంలో కూర్మావతారం గురించి వర్ణించాడు. 1,00,000 ఆమడల వెడల్పుతో చక్కని గట్టి వీపు డిక్క కలదై, ఆకలిగా ఉన్నప్పుడు బ్రహ్మాండాన్ని సైతం కబలించే పెద్ద నోరు ఉన్నదై, లోకంలోని ప్రాణులన్నింటినీ మింగి ఇముడ్చుకునేంత పెద్ద కడుపు ఉన్నదై, ప్రపంచంపై ఇంకొక ప్రపంచం పడి అడ్డగించిన విడదీయకుండా ఉండే కాండ్రు కలదై, లోపలికి బయటికి కదలాడి పెద్ద మూతి, కమలాల లాంటి కన్నుల జంట ఉన్నదైన గొప్ప రూపును పొంది విష్ణుమూర్తి దేవతలపై తన ప్రేమను వెల్లడిస్తూ మహాకూర్మంగా మారిపోయాడు. అలా అవతరించిన కూర్మావతారం పొందిన విష్ణుమూర్తి కూర్మరూపానికి ఈరోజు మనం పూజించుకునే సాంప్రదాయం మన పూర్వీకుల నుండి వస్తుంది. ప్రపంచంలోనే ఏకైక కూర్మ దేవాలయంగా చెప్పబడుతున్న పుణ్యక్షేత్రం శ్రీకూర్మం. శ్రీకాకుళం జిల్లాలోని గార మండలంలో శ్రీకాకుళం జిల్లా నుండి 8 కిలోమీటర్ల దూరంలో వంశధార నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. కృతయుగంలో శ్వేతరాజు అతని భార్య వంశధారల భక్తికి మెచ్చుకున్న కూర్మనాథుడు ఈ క్షేత్రంలో పశ్చిమముఖంగా వెలిశాడు. ఈ క్షేత్ర ప్రస్తావన కూర్మ, బ్రహ్మాండ, పద్మపురాణాలలో ఉంది. శ్రీరాముడు, బలరాముడు, జమదగ్ని మొదలైన పురాణ పురుషులు ఎందరో ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామిని ఆరాధించారని పురాణాలు చెబుతున్నాయి. మరే దేవాలయంలోనూ లేని విధంగా ఇక్కడ 2 ధ్వజస్తంభాలను చూడవచ్చు. ఈ స్తంభాలు 2 శివకేశవులకు ప్రతీకలుగా చెబుతారు. చెప్పడానికి ఇది వైష్ణవ క్షేత్రమే అయినా శివకేశవులకు చిహ్నాలుగా చెప్పే ఈ ధ్వజస్తంభాలు శివకేశవుల అభేదతత్వాన్ని సూచిస్తున్నాయి. ఈ శ్రీకూర్మ క్షేత్రం కృతయుగం నాటిది. దేవాలయంలోని మూల విరాట్ సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి చేత ప్రతిష్ఠించబడిందట. శ్రీకూర్మంలోని స్వామివారి పుష్కరిణిని శ్వేతగుండం అని పిలుస్తారు. ఇది అత్యంత విశిష్టమైనది. ఆ స్వామి చేతిలోని సుదర్శన చక్రం చేత పుష్కరిణి ఆవిష్కరించబడిందని, అందుకే ఈ గుండంలో స్నానం చేస్తే కలిదోషాలు తొలగిపోతాయని చెబుతూ ఉంటారు. ఈ గుండంలో స్నానం చేసి ఇక్కడున్న విష్ణుపాదాల దగ్గర పిండ ప్రదానం చేస్తే పితృదేవతలకు ఉత్తమ గతులు కలుగుతాయని ఒక విశ్వాసం. కూర్మ జయంతి రోజు ఈ రోజు స్వామివారిని దర్శించుకుంటే సకల సంతోషాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. శ్రీ కూర్మక్షేత్ర దర్శనం వలన పునర్జన్మకు అవకాశం లేదని పద్మపురాణం తెలియజేస్తుంది.